బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కరువయ్యారన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా 40 సీట్లు కూడా రావని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇంకెన్నాళ్ళు సాగతిస్తారని ప్రశ్నించారు అరవింద్. ఆధారులుంటే నిందితులను జైల్లో పెట్టాలన్నారు. ఇక ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి ఫోన్ ట్యాపింగ్ అంటూ కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. 6 గ్యారెంటీలపై దృష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ ను తెరపైకి తెచ్చారని విమర్శించారు ధర్మపురి అరవింద్. మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కి అదాలతలు ఏమేమో మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. అది ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కి అదాలత్ నేను 2 దశాబ్దాల నుంచి చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కనే ఉంటుంది. అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్కనే ఉంటుంది. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికి బడ్జెట్ అవసరం లేదు కదా. దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా. దేనికోసం వెయిటింగ్? నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా? ఏమన్నా సుపార్యా? ఈ భాష నాకు రాదు. ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరుంటుండే. రేవంత్ గదే పేరున్నది. అది సుపార్ అంటే గదేనా? సాయంత్రం